ప్రస్తుతం మనం హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు ప్రస్తుతం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సీనియర్ నాయకులు స్వాముడు ఆ సార్ దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు సార్. మీ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది సార్ కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఒడిదుడుకులు అంటే పార్టీలో రాజకీయంగా ఉంటాయి. గత 10 ఏళ్ళుగా మేము అధికారంలో లేకపోయినా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ వచ్చాము. 2023లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూడా మా బాధ్యత నిర్వర్తించాము. మేము ప్రజల తరఫున ప్రజా సమస్యలకు స్పందించి అధికారుల దృష్టికి తీసుకురావడంలో మా పాత్ర నిర్వహించాం. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకొని 2023లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. సార్, మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి? అంటే చాలామందిని వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్యోగం చేసి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడం అవన్నీ చేశారు. నా మీద కూడా చేశారు కొంత ఒత్తిడిగా. నేను అంతకుముందు ఒక కాంట్రాక్టర్గా ఉండే వ్యాపారాలు కూడా జోక్యం చేసుకున్నారు. వాళ్ళు చాలా కొంత నియంతృత్వంగా పనిచేశారు. అది కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అయినా తట్టుకొని నిలబడ్డాం. మనం నిలబడి తిరిగి ప్రజల యొక్క మద్దతు పొందడం జరిగింది. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ జాన్పాడు గ్రామ పంచాయతీ? సంక్షేమ పథకాలంటే సరే, రైతు బంధు అనేది అందరికీ తెలుసు. రైతు బంధు తెలుసు. ఆ పెన్షన్స్ గతంలో ఉన్న వాటిని ఆయన 2000 ఇచ్చాడు. అవి తప్ప ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినవి అయితే లేవు. కళ్యాణ లక్ష్మి అవన్నీ గతంలో ఉన్న వాటిని కొన్ని పెంచారు. ఇక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. ప్రధానంగా ఈ జానపాడులో పాలకీడులో చెప్పుకోదగిన శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు అయితే వాళ్ళు చేయలేకపోయారు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పాలకీడు గ్రామ పంచాయతీకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఎస్సీ బంధు కానీ, దళిత బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఎలా జరిగినాయి సార్? ఇవి గొర్రెల పప్పుగా అక్కడ తిరిగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రాలేదండి. దళిత బంధు అనేది ఒక కోమటికుంట గ్రామానికి ఇచ్చారు. కోమటికుంట గ్రామ పంచాయతీకి మండలంలో ఈ గ్రామం ఇవ్వలేదు. ఆ దళిత బంధు పేరుతో వచ్చింది కూడా మన బీసీ బంధు ఒకరికి ఏమో జాన్పాడులో వచ్చింది. మండలం కూడా పెద్దగా రాలేదంటే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అధికారంలో చేపట్టి సార్, ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలవుతుంది సార్? 6 గ్యారెంటీల్లో అందరికీ వర్తించే విధంగా ఆర్టీసీ బస్సులు మనందరికీ తెలిసిందే. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగదారులకు ఉచితం అనేది కూడా అందరికీ వర్తిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చాలా వరకు 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయాయి. ఇక 2 లక్షలు మరియు పైన మాఫీ కావాలి. 2 లక్షల రుణదారులకు మాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో ఈ నెలాఖరులో కావాలి. అంతకుముందు ఆయన ₹1,00,000 చివరి సంవత్సరం వరకు ఓపిక బట్టి తర్వాత దానికి వడ్డీ పెరిగి దాన్ని 4 భాగాలుగా వేసివ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో ₹1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా ఒకే దఫా ఇచ్చి రైతులకు ఒక రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. సార్, మేము అక్కడక్కడ రైతులను అంటే వాయి తీసుకునే క్రమంలో 2 లక్షల రుణమాఫీ కాలేదంటున్నారు సార్. 2 లక్షల రుణమాఫీ చివరిసారిగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి అనుకూలంగా ఖచ్చితంగా ₹2,00,000 రుణమాఫీ అవుతుంది. రైతులు ప్రధానమైన ఆవేదన సార్, సన్నోట్లకి 500 బోనస్, పండించిన అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తే బాగుండని. అది ప్రభుత్వ విధానం. దొడ్డు బియ్యం అనేది వినియోగంలోకి తగ్గిపోయింది. సన్న బియ్యమే పేద ప్రజలకు కూడా పెట్టాలి, హాస్టళ్లలో పెట్టాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ, భూమి లేని నిరుపేదలు కానీ ఎవరైనా సరే అగ్ర కులాలతో కానీ, ధనవంతులతో కానీ, భూస్వాములతో, ఉద్యోగస్తులతో సమానంగా సన్నబియ్యం తీయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రత్యేకించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని సంకల్పించారు. కాబట్టి ఈ సన్న వడ్లకు ప్రత్యేకంగా బోనస్ ఇవ్వడం ద్వారా వాటి యొక్క సాగును పెంచడం ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా సన్న వడ్లే ఉండాలి. అదేవిధంగా రేషన్ ద్వారా కూడా ఒక్కొక్క సభ్యుడికి ఉచితంగా 6 కేజీలు సన్న బియ్యం అనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా సన్న వడ్లనే ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సరే, ఇటీవల ఈ నియోజకవర్గం నుంచే
సన్నబియ్య పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది సార్. ఇది అంటే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏ విధమైన స్పందన ఉంది సార్? చాలా బాగుందండి. నేను అన్ని గ్రామాల్లో 5-6 గ్రామాల్లో నేను చూశాను, మా గ్రామాల్లో కూడా చేశాను. ప్రజలందరూ స్వచ్ఛందంగా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్న బియ్యం పక్కదారి పెట్టి రీసైక్లింగ్ పెరిగింది మనకు తెలుసు. ఇక దాన్ని కూడా వృధాన్ని కంట్రోల్ చేయాలి. ఈ బియ్యం అయితే ఈ బియ్యం వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఇంకా సరిపోకపోతే ఇంకా బయట కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు ఈ బియ్యం వాళ్ళు ఎవరికి అమ్మే అవకాశం లేదండి. బియ్యం కూడా సన్న బియ్యం బాగున్నాయి, అందరూ తింటారు, అందరూ సంతోషిస్తున్నారు. సార్, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా అసలు అభివృద్ధికే ఆయన ఒక ఐకాన్ అనుకోవాలి, అభివృద్ధికి ఆయన ఒక అడ్రస్ అనుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు కృష్ణానది నుంచి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లిఫ్ట్ చేసిన నత్తనకు నడిచింది. మంత్రి గారు రాగానే సమీక్షించి వెంటనే పనులు మొదలు పెట్టమని ఆదేశించారు. ఆదేశించడమే కాకుండా L11 వరకు అవి ఆ నీళ్లు పెంచడానికి కూడా మరో 100 కోట్లు బడ్జెట్ కేటాయించారు. స్వయంగా కూడా ఆయన లిఫ్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ జాన్ పాండ్ నుంచి ఆ లిఫ్ట్ వరకు కూడా సుమారు 4 కిలోమీటర్లు బీటీ రోడ్డు శాంక్షన్ చేశారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు ఒక 500,000 కోట్ల రూపాయల పైన నిధులు మంజూరు చేసి వాళ్ళు హాస్పిటల్స్ను డెవలప్మెంట్ చేయడం కానీ, ఉభయ కోదాడ నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు మా పాలకేడు మండలంలోనే సుమారు ఇప్పుడు 3 కోట్లు ఇచ్చారు. అట్లాగే పాలకేడు మండలానికి మండల రెవెన్యూ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ వైద్యశాలలు కూడా మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఆయన చాలా పట్టుదల ఉండి ఆయన ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇస్తాడో, లేదా ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి అనేది అవసరం ఉందని ఆయన గుర్తిస్తాడో దాన్ని తీసుకురావడంలో వెనకంజ వేయడం అనేది ఉండదు. సార్, గత ప్రభుత్వ హయాంలో దామచర్ల పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అక్కడ శంకుస్థాపన చేయడం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం దాన్ని అలాగే అభివృద్ధి పదంలో కొనసాగించడం ముందుకు పోతున్నారు. తప్పకుండా సందర్శించారు కదా, ముఖ్యమంత్రి గారు 2 సార్లు సందర్శించారు, ఒక యూనిట్ ప్రారంభించారు. అవన్నీ ఏంటంటే రాష్ట్రానికి శాశ్వతంగా ఉపయోగించే పథకాలు, ఆ ప్రాంతాలకు విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడు మనకి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అవి తప్పనిసరిగా తీసుకుంటారు. దాంట్లో దాన్ని ముందుకు వెళ్ళి మరింత విస్తరించి ప్రజలకు రాష్ట్రానికి మేలు కలిగేసి విధంగా ఉంటాయి తప్ప ఆ పథకాలను కొనసాగిస్తారు. సార్, ఇక్కడ స్థానిక మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గపోరు ఉందంటారు, ఇది ఎంతవరకు? ఎక్కడ వర్గపోరు ఏం లేదండి, అందరం కలిసి ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్లో వర్గపోరు ఏం లేదు, అంతా కలిసి పనిచేస్తున్నాం. మేము గత ఎన్నికల్లో కూడా చాలా చక్కటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రఘువీర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చాం. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి కూడా ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అయితే కొంత తేడా వచ్చింది, కానీ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చాం. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు, ఏర్లే పార్టీ సార్, వీటిని రాజకీయ పార్టీలే కొనసాగిస్తున్న ఒక అపవాదం సార్. ఇది ఎంతవరకు వస్తుంది? వీటిని రూపుమాపడానికి ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారు, ఒక సౌమ్యుడిగా మీకు పేరున్నది. వీటి ప్రజలు ఎలాంటి చైతన్యానికి మీరు సూచన చేస్తారు సార్? ఇప్పుడు మద్యం డబ్బు పెట్టి వాళ్ళు కూడా ఓడిపోతున్నారు కాబట్టి ఎన్నికల్లో ప్రజల ఆమోదం పొందటానికి కేవలం వాటితోనే అని ఎవరు అనుకుంటే అది అపోహ, అది తప్పదు. ప్రజలకు ఆ వ్యక్తి మీద, ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఆ వ్యక్తి అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒక మండలం యూనిట్ కాబట్టి ఆ వ్యక్తి గురించి తెలిసి ఉంటుంది. లేక పార్టీ బలం తోడవుతుంది, పార్టీ కార్యక్రమాల పట్ల కూడా ఉంటాయి, ఇవన్నీ కలిసి వస్తాయి. వీటి మూలంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప రాజకీయ ఏజెండా, అభివృద్ధి ఏజెండా, సంక్షేమ ఏజెండా ఆ ప్రాంతం మీద, మండలం మీద అతనికి అవగాహన లేకుండా ఏదో డబ్బులు పెట్టి మందు పోసి ఎన్నికల్లో తెలుసుకోవాలి ఎవరైనా అనుకుంటే తప్పు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి నిన్నటి వరకు అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారి ఏదైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు వర్తించే విధంగా తీసుకున్నారో, ఏదైతే ఉచిత ఆర్టీ బస్సు మహిళలకు కల్పించారో, ఏదైతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు కల్పించారో, ఆ తర్వాత మళ్ళీ రైతు బంధును, రైతు భరోసాగా కూడా 2,000 పెంచారు. 2,000 పెంచి ఎకరానికి 6,000 చొప్పున మొన్న ఇటీవల ఏప్రిల్-మేలో కూడా, మార్చి-ఏప్రిల్లో కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతు పొందుతాం తప్ప వేరే దొడ్డిదారులు, తప్పుడు మార్గాల్లో మనం ఎన్నికల్లో వస్తామని కాంగ్రెస్ వాదులు అయితే ఎవరు అనుకోవట్లేదు. సరే, గ్రామాల్లో యువత ప్రధానంగా డ్రగ్స్కు, మద్యానికి బానిసై వారి కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి సార్. యువతకు ఉపాధితో పాటు వారు సన్మార్గంలో నడవాలంటే ఎలాంటి సూచన చేస్తారు సార్ యువతకు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎన్ఎం, ఏఎన్ఎం పోస్టులు, తర్వాత అనేక గ్రూప్ 4తో ఒకటి పూర్తి చేశారు. ముఖ్యమంత్రి గారు అనేక వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి యువతకు ఇప్పుడు రాజీవ్ వికాసం పేరిట
ఒక ప్రత్యేక ఉపాధి గ్రాడ్ 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల వర్గాలకు చెందిన వాళ్ళకు కూడా ఒక పథకాన్ని ప్రారంభించారు. నిన్న ఏప్రిల్ 5 వరకు ఉన్న దరఖాస్తు చివరి తేదీని ఏప్రిల్ 14 పెంచారు. తప్పనిసరిగా యువత ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంకి వచ్చింది. యువతకి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాల్లో పాలన ఇస్తున్నారు. ఒక ప్రత్యేకించి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి నోటిఫికేషన్ కూడా సకాలంలో ఇస్తామని చెప్తున్నారు. దాని ప్రకారమే కొనసాగుతున్నది. అట్లాగే మొన్న గ్రూప్ 4 కూడా పూర్తయింది. ఇప్పుడు గ్రూప్ 1 కూడా పూర్తవుతున్నది. ఇప్పుడు రాజీవ్ వికాసం ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉపాధి హామీ కల్పిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ డ్రగ్ మహమ్మారి అనేది ఉంటే దాంట్లో అందరం కూడా పార్టీ భేదం కుల భేదం లేకుండా అందరం తీయాలి. ప్రభుత్వం కూడా దాని మీద ఒక నిర్దిష్టమైన కట్టడి ఇటీవల శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, కఠినమైన చర్యలు తీసుకుంటారని. అలాంటి విషయాల్లో సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాజీ పడే ప్రసక్తి లేదు. సార్ ఇటీవల అసెంబ్లీ సెషన్లో సార్ బీసీ వర్గీకరణ 42% బిల్లు ప్రవేశపెట్టారు. అలాగే ఎస్సీలకు కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది సార్? ఇక్కడ స్పందన ఉందండి. మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కూడా బీసీ ఎస్సీలు కాంగ్రెస్కి అండగా ఉంటూ వచ్చారు మొదటి నుంచి. అలాగే మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉన్నప్పుడు కూడా తీర్మానాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసినప్పుడు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే శాసనసభ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. బీసీలకు ఏదైతే ఎన్నికల సందర్భంలో కామారెడ్డిలో డిక్లరేషన్లో ఇచ్చారో దానికి అనుకూలంగా కూడా శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి కోసమే ఎన్నికలు కూడా కొంత వాయిదా వేశారు. అంటే ఎన్నికల్లో బీసీలకు స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత కలగాలనే సంకల్పం మీద. అయితే ఇది చట్టబద్ధంగా రావాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలందరూ కూడా ధర్నా చేస్తున్న ఢిల్లీలో వారికి మద్దతుగా పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు పొన్నం ప్రభా గారు కూడా వాళ్ళు ఢిల్లీ వెళ్ళి వాళ్ళకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తప్పనిసరిగా ఏది ఏమైనా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టి కాంగ్రెస్ అనుకూలంగా మేమెందుకు మద్దతు తెలపాలనేది దాని మీద సరైన సమయంలో తీసుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీలకు పార్టీ పరంగానైనా సరే ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. ఆ విషయంలో పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. సార్ స్థానిక సంస్థల పాలక వర్గాలు ముగిసి సంవత్సరం దాటిపోతుంది సార్. ఈ స్పెషల్ ఆఫీస్ పెట్టారు సార్. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామాలు ఏ విధమైన డెవలప్మెంట్? స్థానిక ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవటం మూలంగా ఇబ్బందిగానే ఉంది. వాస్తవంగా రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సకాలంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అనే దాని మీదనే రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సమయం తీసుకున్నది. దానికి అనుకూలంగా ఆ బీసీ సామాజిక కులగణన మనం చేసాం. రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు ఆయన ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో కులగణన చేయడానికి కొంత సమయం తీసుకున్నాం. కులగణన ద్వారా ఏ కులాలు ఏంటి అనేది లెక్క ఒకటి తేలింది. అట్లాగే జనాభా లెక్కలు కూడా తెలియజేసి దాని ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి కొంత సమయం తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన ఎన్నికలు పెడతారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ పాలనా అధికారులు ఏవైతే ఉంటారో వాళ్ళపై ప్రజాప్రతినిధుల పరిపాలన. సార్ స్థానిక సంస్థల్లో గెలిచిన ఎంపీటీసీలు సర్పంచులు కానీ జడ్పీసీలు కానీ స్థానికంగా అందుబాటులో ఉండలేరు. గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ఒక అపవాదం ప్రజల నుంచి వస్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఉండాలి అది ఎవరైనా. మరి ప్రజల్లో ఇప్పుడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజా జీవితంలో తప్పనిసరి ఉండాలి. వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ప్రజలకు సమయం కేటాయించలేని వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి రావడం ఎందుకు? మరి ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల్లో చిన్న పదవి అది వార్డు మెంబర్ కానివ్వండి, పార్లమెంట్ మెంబర్ ఇచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు వినాలి. వాళ్ళ కోసం మనం పనిచేయాల్సిన బాధ్యత. సార్ మీకు అధిష్టానం మీకు అవకాశం వస్తే మీరు ఈ గ్రామానికి మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సార్? మేము ఇప్పటికే ఈ గ్రామంలో పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రులు మా గ్రామాన్ని ఈ హౌసింగ్ విషయంలో పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నారు. సుమారు 240 ఇళ్ళు వరకు కూడా మాకు అలాట్మెంట్ అయినాయి. 86 ఇళ్ళు మంజూరు ఇచ్చారు. 86 ఇళ్లలో దాదాపు సగం ముగ్గు పోసుకొని గుణాలు తీసి స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే రేషన్ కార్డులు కూడా మంజూరైనాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా ఈ జానపాడు గ్రామ పంచాయతీకి ఒక 51 మందికి పేదలకు, భూమి లేని నిరుపేదలకు
12,000 రూపాయలు వార్షికంగా ఇచ్చేటువంటి స్కీమ్లో భాగంగా 6,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో మనకి ఏ అవకాశం వస్తుందనేది ఆ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడున్న అవకాశాలను బట్టి, పార్టీ నిర్ణయాన్ని బట్టి, ఉత్తమ్ కుమార్ గారి నిర్ణయం బట్టి ప్రకారం మేము నడుచుకుంటాం. సార్ ఫైనల్గా సార్ మీ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది? గతంలో కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ మేము చెందాము. కాకపోతే ఎన్నికల తర్వాత కొంతమంది పార్టీ మారారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో మాకు సంపూర్ణమైన మెజారిటీ వస్తుంది, అనుమానం లేదు. ఎందుకంటే అన్ని గ్రామాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ప్రజాప్రతినిధులు లేకపోయినప్పటికీ కూడా సీసీ రోడ్లు అనేక రకంగా అభివృద్ధి చేశాం. అట్లాగే ప్రభుత్వ విధానంలో భాగంగా నిన్న సన్నబియ్యం ప్రారంభించాం. అనేక మందికి పార్టీ భేదం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. అనేక మందికి ఎల్ఓసి ఇప్పిస్తున్నాం హాస్పిటల్ వైద్యం కోసం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల కోసం పనిచేసేది. మా పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో కుల, మత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ ఇవ్వాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. వారి ఆదేశం మేరకే గ్రామంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. మాకు మెజారిటీ స్థానాలు కాదు, అసలు అత్యధిక స్థానాలు మాకు వచ్చే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.